హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, వైసీపీని కాంగ్రెస్ లో ఒకవేళ విలీనం చేయాలి అనుకుంటే దాన్ని మేము స్వాగతిస్తామని చెప్పేసి షర్మిల గారు చెప్పడం చూస్తున్నాం సార్. సో పిల్ల కాలువలన్నీ వచ్చి మహాసముద్రంలో కలవాల్సిందే, ఒకవేళ వైసీపీని కలుపుస్తామంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఇప్పటి వరకు చాలా వార్తలు వస్తున్నాయి, చర్చలు జరుపుతున్నారు, వైసీపీని విలీనం చేయబోతున్నారు అన్న వార్తలు అయితే అవి వాటిలో వాస్తవం అయితే లేదు అని అంటున్నారు. మరి ఏంటి, షర్మిల గారు అయితే స్వాగతిస్తామంటుండ్రు, కలిసే అవకాశం ఏమన్నా ఉందా? మీరేం చెప్తారు సార్ షర్మిల గారి కామెంట్స్ పైన? మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం అండి, యథార్థాలు చెప్పుకుందాం. లెట్ us నాట్ గో ఇంటు ది బోగస్. ఇప్పుడు ఎవరు స్వాగతించాలండి? సోనియా గాంధీ స్వాగతించాలా, లేకపోతే రాహుల్ గాంధీ స్వాగతించాలా? సోనియా గాంధీని ఎన్ని మాట్లాడినావో నీకు తెలుసు కదా, రాహుల్ గాంధీని ఎన్ని మాట్లాడినావో నీకు తెలుసు కదా. సోనియా గాంధీ లేకపోతే మీ నాన్న ఎక్కడండి? మీ నాన్నని ఎంత 100% నమ్మింది. మీ నాన్న కూడా చెప్పాడు, విజయమైనా ఓటమైనా నాకు వదిలేయని చెప్పాడు. అంత అటాచ్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నువ్వేమో కత్తిని ఊరుతావా, యుద్ధానికి బయలుదేరుతావా? అది అయిపోయింది, ఇప్పుడేమో కాళ్ళ బేరానికి బయలుదేరుతావా? ఇది ఎక్కడ, దీన్ని ఎలాగ ఆలోచించుకోవాలన్నా నాకు అర్థం కావటం లేదు. దీని పెద్ద మేధావులే అవసరం లేదు. మేధావులు ఉండి ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి ఒక కృష్ణ పరమాత్ముడు, జగన్మోహన్ రెడ్డి ఒక వైకుంఠవాసుడు అంటే అనొచ్చు, వాళ్ళకి అది వాళ్ళ బాధ్యత. మన నాకు అనలేం కదా. జగన్మోహన్ రెడ్డి ఫూల్ అండి. ఫూల్ కాకపోతే ఇంకా తెల్లారలేదు, మిగతా వాటి అన్నిటికీ బయలుదేరితే ఎలాగవుద్ది? వాళ్ళు ఒక పక్క పని మీద పని చేసుకుంటూ ఆంధ్రదేశాన్ని అభివృద్ధి స్థాయిలో నడిపిస్తుంటే నీ వల్ల అయింది ఏంటి? నీకు గట్టిగా చెరిస్తే తెల్లారిలాగా ఒక శవం లేచిపోవాలంటావు. తీరా చూస్తే మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేపేస్తారు. నువ్వు పరిగెత్తి సైన్యంతో 20 కారులతో నీ సెక్యూరిటీలతో అద్దె సెక్యూరిటీతో బయలుదేరి అక్కడ ఉన్నటువంటి వైసీపీ జెండాలు పట్టుకున్న వాళ్ళందరికీ 500 రూపాయలు ఇచ్చి, బిర్యానీ ఇచ్చి, మందు ఇచ్చి తీసుకొస్తావు. ఓ మీటింగ్ పెడతావు. ఇన్ని వాగ్దానాలు చేశారు. ఇన్ని వాగ్దానాలు చేసి ఒకటి కూడా నిలబెట్టుకొని, ఇదేనా నీ తాలూకు ఉద్దేశం? సరే, మీరు స్వాగతిస్తున్న నదులన్నీ సముద్రంలో కలుస్తాయి కదని చెప్పినప్పుడు అదేంటంటే నదులన్నీ సముద్రంలోనే కదా కలుస్తుంటే, ఇక్కడ ఈ సముద్రం ప్రతిపక్షంలో ఉన్న సముద్రం కాదు. ఆ సముద్రం పాలక వర్గంలో కూటమి సముద్రంలో కలిస్తే ఆనందంగా ఉంటుంది. ఎవరైనా ఓటమి సముద్రంలో కలుపుతారా అంటే ఆవిడకి అంత మరి జ్ఞానం ఉంది. నదులన్నీ కలిసి సముద్రం అంటే కాంగ్రెస్ సముద్రంలో కలుస్తున్నాయి. ప్రయోజనం ఏంటి? అంతకుముందు చెప్పినట్టే పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పింది కదా. అలా దీన్ని కూడా తీసుకోవచ్చు మనం. ఎందుకంటే ఆవిడ విజ్ఞతకు వదిలేద్దాం. ఇక్కడ ఒకవేళ మీకు సరదాగా ఉంటే వెళ్ళి కాంగ్రెస్లో కలవండి, కలిసి విలీనం చేసేయండి. 2 కాంగ్రెస్ పార్టీలు అంటే వైఎస్ఆర్ పార్టీ అయినా నువ్వు అంటే రాజశేఖర రెడ్డి పార్టీ అయినా 2 ఒకటే కదా. అందువల్ల ఇది ఎంతగా ఉందంటే వెళ్ళి కలుస్తారంటే తన మెదకు ఎవరైనా ఉచ్చు బిగించుకుంటారండి? నువ్వు కలిసిన, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కలిసిన 3వ రోజే తిహార్ జైల్లో ఉంటావు. నీకు బెయిల్ ఉండవు, నీకు ఆస్తులు ఉండవు, అక్రమాస్తులన్నీ కూడా సీజ్ చేస్తారు. అవి అసలు మీరు ఇది రాచరిక పరిపాలన అనుకుంటున్నావా? నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రజలు ఉన్నారండి వెనక. అందువల్ల విలీనం చేస్తామంటే ఎప్పుడో మన కేసీఆర్ విలీనం చేసేవాడు. కేసీఆర్ ఎవడండి? తెలంగాణ తెచ్చిన వాళ్ళు, పోరాడిన వాళ్ళు, త్యాగమూర్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒప్పుకోవాలి, లేకపోతే ఎప్పుడో ముంచేసేవాడు. అలాగా ఈ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీలోనూ రాజకీయ నిరుద్యోగులు అందరూ ఉన్నారు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇష్టం లేకపోవచ్చు. ఇప్పటికే మొత్తం అందరూ కొంతమంది జనసేనలోనూ కొంతమంది తెలుగుదేశంలో చేరుతున్నారు. ఎవరిని వెనుకుంటారు? ఏమిటి నీ ధైర్యం అనేది అందరికి కూడా మతులు పోతున్నాయండి. ఆయన మాటలు కానీ ఏదో నువ్వు తెలివితేటలతో మాట్లాడుతున్నావు అంటే నువ్వు అలాగే మాట్లాడుతున్నావు.
అంటే ఆయన కలిసిపోతే మేము స్వాగతిస్తామంటే ఆయన పెట్టిన కండిషన్ ఏమిటి, మా షర్మిల ఉంటే నేను రానని కండిషన్ పెట్టాడు. ఎలాగది దీన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి? ఎవరైతే నువ్వు ఉంటే అసలు పార్టీలో కలవనని చెప్పారు, ఆయన కలిస్తే స్వాగతిస్తానంటే ఆయనకంటే పెద్ద కేటర్లో నువ్వు ఉన్నట్టే లెక్క కదా. పెద్ద కేటర్ ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో కలిసిపోయినట్టయితే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. అంటే మరి నీవు ఉనికిని నీ అస్తిత్వాన్ని కోల్పోతావు. అసలు నీకున్నటువంటి రాజకీయ తెలివితేటకి నువ్వు పక్క తప్పుకున్నా పర్వాలేదు. నువ్వు మంచి మనిషివి, సెంటిమెంటల్ ఫూలువి, నువ్వేం చేయలేవు. నేను అర్థం చేసుకున్నంత వరకు ఆవిడికి రాజకీయాలు నప్పు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. ఎందుకంటే తనకి రాజకీయ చతురత లేదు. ఎవరైనా రాజకీయంలో ఉన్నవాళ్ళు కుటుంబంలో నువ్వు అప్పుడు నన్ను గోడకేసి కొట్టావు, ఇప్పుడు నీ అమ్మాయి ఏదో కుర్చీ వేసి కొట్టావు అని ఇలా చెప్పుకుంటారా? నా ఆస్తులు వాళ్ళు తీసుకున్నావు, సాక్షిలో సగం వాటా నాది, ఆస్తులు అన్నీ నువ్వు ఇలా మాట్లాడుకోరు కదా. దానికి ఒక వే ఉంది. ఎవరో సుప్రీంకోర్టు జడ్జినో ఎవరినో ఒక మంచి సుప్రీంకోర్టు లాయర్నో పెట్టుకొని ఒక పద్ధతిలో నువ్వేం చేస్తున్నావో ప్రపంచానికి తెలియకుండా చేసి నీ ఆస్తులు నువ్వు చేజిక్కించుకో. తర్వాత రాజకీయాల్లో దిగు. మరి నువ్వు రాజకీయాల్లోకి ఆస్తుల్ని దక్కించుకోవడానికి దిగవా అంటారు ప్రజలు. అందువల్ల ఈ మరి శర్మిల మాటలు మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది అంటే ఒకవేళ పట్టించుకుంటే ఇంకేముంది, ఇది ఒక రాజకీయ అంత రాజకీయం శర్మిల తెలిస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనమైన 2వ రోజు 3వ రోజు జగన్ జైలుకి వెళ్తాడు. అదే షర్మిలకు కావాలి. అంటే అగ్గి రాజేసింది తనే, అగ్గిని పూర్తిగా ఆపింది తనే. ఇప్పుడు రాజేస్తుంది. అగ్గిని ఎప్పుడు వస్తుంది? ఆ మంట అలాగా జ్వాల అయిపోతుంది, దహించేస్తుంది. ఎప్పటికీ ఆ జైల్లోకి వెళ్ళినప్పటికీ దహించి జైల్లో కూర్చుంటే అది న్యాచురల్ మంట. అంటే మామూలుగా బయటికి ఫైర్ చూడకుండా కడుపు మండిపోతుంది, గుండె మండిపోతుంది అంటాం కదా, అలాంటి మంట అక్కడ చూస్తాడు. కనుక ఇది రాజకీయంగా ఒక మెట్టు ఎదిగి మాట్లాడిన మాటగా కూడా అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి కలవడు. అది కలుస్తున్నాయని చెప్పేసి ఎప్పటి నుంచి కూడా వార్తలు వచ్చాయి సార్. అయితే అంటే మీటింగ్ జరిగిందంటారా? అండి అంటే మీటింగ్ జరిగిందా? మీటింగ్ జరిగిన విషయం షర్మిలకు తెలీదా? తెలిసినా కూడా చెప్పట్లేదా? అసలు అంటే వైసీపీ విలీనం అన్న కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ దగ్గర పెట్టారంటారు, సరే పెట్టలేదా? అవునండి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, వాళ్ళు రమ్మన్నారు, అన్నీ అయిపోయినాయి. తత్సారం చేసేది ఇదే. ఏమిటంటే షర్మిల ఉంటుండగా నేను ఉండనన్నది ఒక కండిషను. అందువల్ల ఈ కొంతమంది ఒకటి కాదు ఒకరైనా ఇప్పుడు నాలా మాట్లాడేవాడు ఉంటాడు కదా. ఎందుకయ్యా అది పూర్తిగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ, అక్కడికి వెళ్తే నీకేం వస్తుంది ఉంటారు. తర్వాత మిగతా పార్టీలకి ఈ పార్టీకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు ఇవ్వాలన్నా, మనం కాంగ్రెస్ పార్టీలో కలవాలన్నా అధిష్టానానికి కొంత ఏదో కార్పస్ ఫండ్గా ఇవ్వాలి. ఇది డబ్బులు తీసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. డబ్బులు అంటే లీడింగ్లో 3 సంవత్సరాలు బట్టి ఉన్నారు కనుక ఆ ఖజానా నిండా డబ్బు ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. ఏ పార్టీలో చేరాలో ఆలోచించుకోమని చెప్పండి. బీజేపీ పార్టీలో జగన్ చేర్చుకోరు. ఇన్నాళ్ళుగా నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేస్తా అని చెప్పేసి ఇప్పుడు బీజేపీ పార్టీలో చేద్దావా?